సార్ రీసెంట్‌గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఓవరాల్‌గా బడ్జెట్ పెట్టినటువంటి విధానం, బడ్జెట్‌లో చెప్పినటువంటి అప్పులకి సంబంధించిన లెక్కలు, ఆ తర్వాత మండలిలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు యనమల రామకృష్ణుడు గారు మరలా అదే పాత పాట 14,00,000 ఆయన మాటలు. మరలా అదే శాసనసభలోకొస్తే చంద్రబాబు నాయుడు గారు 10,00,000 కన్ఫెస్ అయితే ఆయన 10,00,000కి కొన్ని కోట్ చేసి చెప్పడం. ఏం సార్ ఇది? పెట్టిన లెక్కలు వేరే, బడ్జెట్‌లో పెట్టిన అప్పులు వేరే, వీళ్ళు చెప్తున్న లెక్కలు వేరే, అసెంబ్లీలో చెప్తున్న లెక్కలు వేరే ఉన్నాయి, మండలిలో చెప్తున్న లెక్కలు వేరే ఉన్నాయి. ఏం చెప్తారు సార్ అసలు ఓవరాల్‌గా ఈ బడ్జెట్‌కి సంబంధించి? ఇలా మీరు మాట్లాడితే మిమ్మల్ని శాసనసభలో మిమ్మల్ని అవమానించారని చెప్పి మిమ్మల్ని లోపలేసేసే సూచనలు కూడా కనబడతాయి. విన్నారా? కానీ మనం మాట్లాడుకోవాలి వాస్తవాలు. నిజాలు చెప్తే నిర్భయంగా చెప్దాం, ఏం చేస్తారు చేసుకోమనండి సార్. గౌరవ శాసనసభ స్పీకర్ గారికి ఎలాంటి విలువ ఉందో ప్రజలకు కూడా డెఫినెట్గా ఆ విధంగా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి సార్. సరే, ఏంటన్నారు? అప్పులు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు 6,49,000 కోట్లు చిల్లర అన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రవేశపెట్టిన అప్పు. ఆయన పేరు మర్చిపోయారు. ఆయన మీద ఏదో ఆయన పడుతున్న నిజంగానండి. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చానని చెప్పుకున్నా, ఏదన్నా ఇప్పుడు హామీ సూపర్ 6 అన్నా, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు వారు ఢిల్లీ వెళ్ళి అప్పుల పాత్ర ఢిల్లీ తీసుకెళ్తా ఉంటే ముళ్ళ కిరీటం పెట్టుకుందే కేశవ్ గారు. ఇద్దరు డోను ఎవరకుండా పక్క కాన్స్టిట్యున్సీ ఇద్దరు చెప్తున్నారండి. మరి ఎలా భారం మోస్తున్నాడు, ప్రయాసపరి ఆయన భారం మోస్తున్నాడో తెలియదు. కానీ ఆర్థిక శాఖ మంత్రులు మాత్రం కర్ర సాముఖం ఏది అసలు అంత భయంకరమైన. ఎందుకంటే ఒక పక్కన కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థలో ఇన్ని సూపర్ 6 హామీలు ఎత్తి మీద పెట్టుకుని మొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదండి అది. ఐ థాట్ డిజాస్టర్ ఫెయిల్ అవుతాను. మరి హౌ దే ఆర్ కోపింగ్ అప్ ఐ డోంట్ నో. బట్ స్టేట్ సరే, ఇంతకీ అప్పులు అనేది 14,00,000 కోట్లు కాదండి, 17,00,000 కోట్లని కూడా నాతో వాదించిన వాళ్ళు పెద్ద మనుషులు ఏమైపోయారు ఒకసారి మాట్లాడాలనుకున్నాను. నేను సూటిగా స్పష్టంగా చెప్పాను, రాష్ట్రం ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలకులుగా ఉన్నారు, రేపొద్దున ఆయన ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకళ్ళు రావచ్చు, మూడో వాళ్ళు రావచ్చు. రాష్ట్రం అనేది కంటిన్యూ. రాష్ట్రాన్ని నాశనం చేయొద్దయా, 17,00,000 కోట్లు అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మటాష్ అయిపోయింది, ఎవడు రాడు ఇంక జీవితంలో. చెప్పొద్దు, శ్రీలంక కన్నా నాశనం అయిపోయింది చెప్పొద్దని బతిమాలానండి. మీ రాజకీయ స్వార్థాల కోసం ఇలా చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ పాలనలో అనేక ఫ్రీబీస్ ఇస్తున్నారంటే ఆ పనులకి వచ్చు, అది కాకుండా కూడా ఎక్కువ ఇవ్వటం జరిగింది. అక్కడ చేసుకున్న ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చేయట్లేదు. ఏదైతే ఉత్పాదక కార్యక్రమాలు ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ దుర్మార్గం జరుగుతుందని చెప్తూనే మీరు ఇంకా దుర్మార్గం చేస్తున్నారని చెప్పాను. వినలేదు. 17,00,000 కోట్లు ఏమయ్యారు ఒకసారి నాతో రమ్మనండి ఇంటర్వ్యూకి. నేను అడిగాను, పేర్లు చెప్తాం అనవసరం, మిత్రులు వ్యక్తిగతంగా ఉంటారు. ఏమండి మీరు అంటారు శ్రీనివాస్ గారు, అది రాజకీయాలు అలాగే మాట్లాడతామండి, మీరు రాజకీయాలు లేదు కదా, మీరు ఉద్యోగాలు కదా, ఇదా ప్రజలకు పెడతానికి. నేనేం పేర్లు తీసుకోను. 14,00,000 కోట్ల. ఎందుకంటే గవర్నర్ యనమల రామకృష్ణ గారు చెప్పారు, జీవితం 2019లో ఇంక మన రాష్ట్రానికి అప్పులే చేయాల్సిన అప్పులన్నీ చేసామన్నారు. ఆయన కూడా సర్వీసెస్ ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. రోసే గారు ఈయన మన రాష్ట్రంలో మనం చెప్పుకోదగ్గ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వాళ్ళు ముఖ్యులు. కానీ నేను అడుగుతున్నాను, అలా అప్పులు అనేది కూడా 6,49,000 కోట్లు అనేది పైలు కేశవ్ గారు పెట్టినా మనం అలా పెట్టకపోతే కనుక అనేక ఇబ్బందులు జరుగుతాయనే విషయంలో ఉంటుందండి. నా అభిప్రాయం ప్రకారం అంతకన్నా ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన గ్యారెంటీ పెట్టకపోతే ఇబ్బందులు జరగడం ఏంటి జరుగుతుంది. బడ్జెట్ ఏదుందో అదే పెట్టాలి కదా. రాష్ట్రం పట్ల నాకు అభిమానం ఉంది. ఉంటే ఇప్పుడు ఆ దిక్కుమాల కేంద్రం ఎవరుందండి, ఆ గుజరాతీ పాలకులు ఉన్నారు. వాళ్ళు కక్ష కట్టారు ఆంధ్రప్రదేశ్లో. పాలకుడు జగన్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ బడ్జెట్ పెట్టుకోవడానికి కేంద్రంలో గుజరాతీ పాలకులు ఉండడానికి సంబంధం ఏంటి? వీళ్ళు పెద్దలా ఉన్నారా చెప్పాను కదా, జగన్, చంద్రబాబు, రామకృష్ణ గారు వీళ్ళు పెద్దలానే. ఓవరాల్ గా స్టేట్ వైడ్ లో స్టేట్ లో ఎవరు సీఎం గా ఉన్నా కూడా వాళ్ళ అక్కడ గుమా వ్యాపారులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి నాశనం చేస్తున్నారు. అది ఓకే, రైట్, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగుంది. ఇక్కడ బడ్జెట్ పెట్టడానికి అక్కడ వాళ్ళు ఉండడానికి సంబంధం ఏంటి చెప్తాను. FRBM నార్మ్స్ లో కానీ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు, వాళ్ళ అసెంబ్లీ చెప్పుకుంటే లోపల తీసుకెళ్ళాడు కేంద్రంలో ఉన్న ఆర్థిక శాఖ ఇంకా కోసి పడేస్తారు. FRBM నార్మ్స్ దాటితే పెట్టారు కదా, వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు 2,00,000 కోట్లు 200,00,000 కోట్లు అప్పు చేయవచ్చు నరేంద్ర మోడీ గారు. దేశంలో అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా సెస్సులు వేసి రాష్ట్రాలకి
అవసరం లేకుండా దోపిడీ అంటారు, ఇండైరెక్ట్ దోపిడీగా చేసుకున్నట్టు సెస్లు వేసుకుని ₹3 ఉండే డీజిల్ మీద సెస్ని 20 ఎక్కేసి 15 తగ్గించినట్టు చేసేసి లక్షల కోట్లు పెట్టుకుని ఆదాని గారికి అంబానీ గారికో సపర్లు చేస్తున్నారు, లేదా వాళ్ళ ఇష్టం. ఎందుకు చేయకూడదంటే నేను రాష్ట్రం ఇంట్రెస్ట్ అమర్నాథ్ గారు మనం మాట్లాడారు, అది మనం ఎక్కువ చూపించామనుకోండి మనకు వచ్చే ఇంట్రెస్ట్, మనకు వచ్చే లోన్స్ కానీ తర్వాత రేటింగ్స్ కానీ అన్ని పడిపోతాయి. ఇది తప్ప అంటే మరి నేనేం చేయను. మరి 6.5 లక్షల కోట్లు మాత్రం ఎందుకు 2 లక్షల కోట్లు చూపించుకోవచ్చు కదా, ఇంకెక్కువ వస్తాయి కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు అంటే ఇలా చూపించడానికి ఒప్పుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రికార్డ్స్ కూడా తప్పు రికార్డ్సే ఒక విధంగా. ఎందుకంటే అంటే రికార్డు ప్రకారం రైట్గా ఉండొచ్చు, కానీ ఇతర కంపెనీలని అంటే ఇతర కార్పొరేషన్ల ద్వారా కానీ మిగతా కానీ తీసుకొచ్చిన లోన్లు ఏదైతే ఉన్నాయో మిగతా తనఖా పెట్టిన లోన్లు దీంట్లో ఉండవు, కొన్నిట్లో కొన్ని కనపడతాయి. అందువల్ల డెఫినెట్ గా 6,40,000 కోట్లు డైరెక్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు, గవర్నమెంట్ హామీ ఉండి చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్ అప్పులు మొత్తం కలిపే కదా పెట్టింది. కాదండి, దానికి ఇంకా గ్యారంటీలు ఇంకెన్ని వచ్చిన గవర్నమెంట్ ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు. విశాఖపట్నంలో ప్రాపర్టీస్ కూడా తనఖాలు పెట్టారు కదండి, సెక్యూరిటీస్ దగ్గర నుంచి అన్ని పెట్టలేదా? సరే, గత ప్రభుత్వం తనఖాలు పెట్టింది, ఇప్పుడు ప్రభుత్వం అమ్మేస్తుంది కదా, అమ్మకానికి పెట్టింది కదా భూములు, గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ పాఠశాల భూములు. ఆల్రెడీ దానికి కూడా వద్దాం, నేను అనేది సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, భూముల అమ్మకం మీద వద్దాం. అందువల్ల అప్పుల విషయం నేను అదే చెప్తాను, అప్పుల విషయంలో 17 లక్షల కోట్లు మాట్లాడినాడు కనపడకుండా పారిపోయారు. 14 లక్షల కోట్లు చెప్పిన వాళ్ళు ఏమయ్యారు?